హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య భూముల రేట్లు పెరిగిన తర్వాత ఎక్కడ చూసినా విచ్చలవిడిగా భూ కబ్జాలు అనేవి పెరిగిపోయాయి. పలుకుబడి డబ్బులు ఉన్న వాళ్ళు భూముల్ని కబ్జాలు చేసి పేదల దగ్గర నుంచి దోచుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో రౌడీ షీటర్లు, కొంతమంది పొలిటికల్ నాయకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు భూముల్ని కబ్జాలు చేస్తూ ఉంటారు. మరి ఆ భూ కబ్జాని చట్టపరంగా మనం ఎలా ఎదుర్కోవాలి, మనకు చట్టంలో ఉన్నటువంటి రక్షణలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో భూ కబ్జాలు అనేవి, భూమి రేట్లు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కోట్లలో పెరిగాయి కాబట్టి కబ్జాలు కూడా అదే రేంజ్ లో పెరుగుతున్నాయి. మరి వీటిని అరికట్టడానికి చట్టపరంగా ఉన్నటువంటి రక్షణలు ఏంటి సార్? ప్రీవియస్ గవర్నమెంట్ లో చాలా మంది ధరణి పోర్టల్లో భూములు కబ్జాలు జరిగినాయి. కబ్జాలు జరిగితే కూడా దాని సరైన వాటి మీద యాక్షన్ తీసుకోక చాలా మంది రైతులు చాలా సఫర్ అయ్యారు. రైతులే కాదు, అందరు మామూలు సామాన్యులు కూడా సఫర్ అయ్యారు. ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ తర్వాత భూభారతి యాక్ట్ 1 of 2025 లో ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వంలో మటుకు చాలా మటుకు కంట్రోల్ చేశారు. ఆ కంట్రోల్ ఏ రకంగా చేశారంటే, కొత్తగా హైడ్రా తీసుకొచ్చింది ప్రభుత్వం. హైడ్రాలో ఎవరైనా సరే కబ్జా అనే మాట మన కమిషనర్ రంగనాథ్ గారిని పెట్టాడు, మన సీఎం గారు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఫుల్ కంట్రోల్, ఫుల్ పవర్స్ ఆయనకి ఇచ్చేసింది గవర్నమెంట్. ఎక్కడైనా కబ్జా చేసి కట్టుకుంటే, కన్స్ట్రక్షన్ చేస్తే జనరల్గా భూ కబ్జాలు ఎక్కడ చేస్తారంటే FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్, ఆ ఏరియాలో, ఆ ప్రాంతాల్లో కబ్జాలు ఎక్కువ అవుతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, బడాబాబులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, జనానికి తెలీదు, చెరువులో మట్టి పోసేసి అక్కడ కట్టేస్తారు. కట్టేయడం వల్ల మనకు తెలీదు. తర్వాత ప్రభుత్వం తెలుస్తుంది, అది ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వం చెరువు అంటే గవర్నమెంట్ ల్యాండ్. అది అక్కడ ఆ ప్రాంతాల్లో కట్టేసి చేసిన తర్వాత పెద్ద పెద్ద మేడలు కూడా ఈ మధ్య మనం చూసాం. హైడ్రాకి నోటీస్ ఇస్తే, దయచేసి ఎవరన్నా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే, కబ్జాలో కన్స్ట్రక్షన్ చేస్తే మీరు డైరెక్ట్గా రంగనాథ్ గారికి మీరు ఒక ఫిర్యాదు ఇవ్వండి. ఆయన పరిశీలించిన తర్వాత అది నిజమే అని వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తక్షణమే వాళ్ళు బుల్డోజర్ తీసుకొచ్చి విత్ పోలీస్ రక్షణతో వస్తారు. వాళ్ళు పోలీస్ సెక్యూరిటీ కావాలి, మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటది, వాళ్ళు వచ్చి డిమాలిష్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం చాలా కంట్రోల్ చేసింది. కబ్జాలు అనేది డే బై డే తగ్గిపోతుంది. ఇప్పుడు అదే కాకుండా, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, LPM అని ఒకటి చెప్పాను, ల్యాండ్ పార్సల్ మ్యాప్ అని పెట్టాం. ఇక్కడ కబ్జాలు కాకుండా ఉండడం కోసమే ఈ కొత్త తెర మీద తీసుకొస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇంట్రొడక్షన్ చేస్తుంది. ఈ ఇంట్రొడక్షన్ అయిందంటే ఆటోమేటిక్గా మీకు ఎటువంటి ఇబ్బందులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బాగా ఇష్టాసారంగా కొనుక్కోవడం, పాపం వాళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కోని వాళ్ళు NRI వాళ్ళు ఫారెన్లో వెళ్ళిపోవడం, అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ చూసే దిక్కు లేదు, ఎవరు కబ్జాలు చేసేస్తున్నారు. అలా జరిగినాయి కూడా, ఇప్పటికి ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు స్లోగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఐడెంటిఫికేషన్ చేస్తుంది, డిజిటల్ సిస్టమ్, డిజిటల్ ఐడెంటిఫికేషన్ చేస్తే నీ భూమి ఎక్కడా పోదు. ఇప్పుడు ఏంటంటే ఉపగ్రహం ద్వారా, శాటిలైట్ ద్వారా, జియోగ్రాఫిక్ లాగా ఇన్ఫర్మేషన్ జిప్స్ అంటారు. జిప్స్ అంటే దాని ప్రకారంగా ఎక్కడైనా సరే భూములు ఆటోమేటిక్గా ఉపగ్రహం ద్వారా మనకు తెలిసిపోతుంది, ఈ భూమి ఉన్నాడా, ఎవరైనా కబ్జా చేసాడా అనేది. కొత్తగా స్కీమ్స్, సిస్టమ్స్ తీసుకొస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఉద్యోగులాగా కబ్జాలు అనేది రోజు తగ్గిపోతుంది. ఇప్పుడు భూముల రేట్లు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోకాపేట తీసుకుందాం. కోకాపేటలో 100 crores అబౌవ్ ఉంది ల్యాండ్ వాల్యూ అలా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఆదాయం అక్కడ. కానీ ఇవన్నీ కబ్జాలు కానీ కంట్రోల్ అయినా, ఎవడన్నా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం కూడా సేఫ్టీకి, సెక్యూరిటీ చూడాలి. ప్రభుత్వం జనానికి భూములు, వాళ్ళ భూములు కూడా, వాళ్ళ అసైన్ ల్యాండ్స్, ప్రభుత్వ అసైన్ ల్యాండ్స్ కూడా కబ్జాలు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ శంషాబాద్ తీసుకున్నాం, షాద్నగర్ తీసుకున్నాం, ఆ ఏరియాలోనే కబ్జాలు జరుగుతున్నాయి. ఈ రోజు భూమి విలువ 1 ఎకరము 4 లక్షల నుండి 30 లక్షల దాకా రేటు పలుకుతుంది. ఎక్కడ? శంషాబాద్, షాద్నగర్ ఏరియాలో. 1 ఎకరం భూమి గచ్చిబౌలి అటు సైడు, మన కొండాపూర్ సైడు, కోకాపేట సైడు 100 కోట్లు మినిమం పలుకుతుంది అక్కడ. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఏరియాలో కొనుక్కున్నారు. కోకాపేట అంటే మంచి సెంటర్. ఈ మధ్య ఒక స్టూడియో కూడా ఎవరో కట్టుకున్నారు అక్కడ. సో సెలబ్రిటీస్ కూడా అక్కడ కోకాపేట ఏరియా కాస్ట్లీ ఏరియా, మంచి ఏరియా, మంచి సెంటర్ కట్టుకుంటున్నారు. ల్యాండ్ రేట్ వాల్యూ పెరుగుతోంది. కానీ దయచేసి ప్రభుత్వం కూడా ప్రైవేట్ పార్టీస్ భూములు కూడా ఎక్కడ కబ్జా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవాలి. ఎంఆర్ఓకి, తహసీల్ కలెక్టర్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎంఆర్ఓ, ఆర్డీఓకి ఇచ్చారు పవర్స్, ఇచ్చింది గవర్నమెంట్. ఒకప్పుడు కలెక్టర్, అంతకుముందు గవర్నమెంట్ కలెక్టర్ ఇచ్చారు పవర్స్. కలెక్టర్ పవర్స్ తీసేశారు, ఎందుకంటే సరిగ్గా జరగల.
అన్ని అవకతవకలే. చాలా ప్రాపర్టీస్ అందరికీ పోయినాయి, పాపం కబ్జాలో పోయినాయి. వేల ఎకరాలు, లక్షల ఎకరాలు భూములు కొట్టేశారు. దానికి ఎవరు ఇంతవరకు అతిగతి లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో మొత్తం ROR యాక్ట్, రైట్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్ ఆఫ్ రైట్స్లో మొత్తం అంతా కూడా సిస్టమ్ అంతా మార్చేసి ప్రక్షాళన చేసి ఎవరి భూమి ఒక్క గుంట కూడా పోకుండా కాపాడుతున్నారు. అది గుంట కూడా కాపాడుకుని పోవాలంటే, అందరూ ఉండాలి అంటే, జాగ్రత్త చేయాలి అంటే డిజిటల్ సిస్టంలో పోతున్నారు. ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ వాడుతున్నారు, శాటిలైట్ ద్వారా, ఉపగ్రహం ద్వారానే కొత్తగా టెక్నాలజీ వాడుతున్నారు. ఆ టెక్నాలజీ వాడటం వల్ల మీ భూములు ఎక్కడ పోవు. సో ఈ రకంగా ప్రజలకి భరోసా ఇస్తున్నారు. భరోసా ఇచ్చి కాన్ఫిడెన్స్ తీసుకొస్తున్నారు. కాన్ఫిడెన్స్ తీసుకొస్తే ప్రజలు కూడా హాయిగా ఈ LPM ద్వారానే భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జాలు అనేది ఆటోమేటిక్గా తగ్గుతోంది. ఇంక ముందర తగ్గుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.